అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మనం బొబ్బెర పోతన రచించిన శ్రీ భాగవతంలోని అష్టమ స్కంధంలోని వామన చరిత్రను గ్రహింపబడిన దానశీలము అనే పాఠ్యాంశంలో తరువాతి పద్యంలోకి వెళ్తున్నాం. మనం ఇక్కడ బలచక్రవర్తికి శుక్రాచార్యులకు మధ్య జరుగుతున్న సంవాదంలో ఈ పద్యం కూడా ఉంది. కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోబంజాలిరే భూమిపైన్ పేరైనన్ గలది శిబి ప్రముఖులన్ ప్రీతిన్యశక్కాములై ఏనే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. మహాత్మా శుక్రాచార్య, ఈ భూమి మీద ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో గర్వంతో పరిపాలించారు. కానీ వాళ్ళు మూటగట్టుకొని పోయింది ఏమీ లేదు. చివరికి పేరు ప్రఖ్యాతులు కూడా లేవు. చాలామందికి వాళ్ళెవరో కూడా తెలియదు. కానీ శిబి చక్రవర్తి లాంటి వాళ్ళని ఆనాటి నుండి ఈనాటికి కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి మంచి వాళ్ళని, దానవోత్తముల్ని ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నేను చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు, నన్ను ఎవరు మర్చిపోరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన శుక్రాచార్యులతో ఈ విధంగా అన్నాడు. ఇంకా అంటున్నాడు, ఒడుగని క్రతువుల వ్రతములన్ బొడగనన్ జననట్టి పొడవునన్ గురుచై ఎడిగడినంటనను బోటిగిన్ ఎడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఎన్ని క్రతువులు, ఎన్ని హోమాలు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని దీక్షలు, ఎంత తపస్సు చేసినా కూడా విష్ణుమూర్తి సాక్షాత్కారం ఎవరికి దొరకదు. అలాంటి విష్ణుమూర్తి నా కోసం చిన్న రూపాన్ని ధరించి, బ్రహ్మచారి రూపాన్ని, వామన రూపాన్ని ధరించి నా దగ్గరికి దానం కోసం వస్తే నేను ఇవ్వకుండా నిరాకరించడం ఎంతవరకు న్యాయం మహాత్మా, మీరే చెప్పండి అని శుక్రాచార్యులతో అన్నాడు మన బలచక్రవర్తి. ఇంకా అంటున్నాడు చూడండి, నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరియైన నీరజ భవ అభ్యాగతుండైన నౌందిరుగన్నేరదనాదు జిహ్వమినుమా ధీవర్యవేయేటికిన్. నా వంశం నాశనం అయిపోని, ఈ భూరి ప్రపంచం ఏమైనా అయిపోని, అసలు నాకు నరకం రాని, నా వంశం నాశనం అయిపోని, ఏ ప్రళయమైనా జరగని, నేను ఇస్తాననే మాట ఇచ్చిన తర్వాత దాని నుంచి వెనక్కి తగ్గటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నేను ఇస్తానన్నది ఇవ్వాల్సిందే అని ఖరాఖండిగా చెప్పాడు మన శుక్రాచార్యులకి బలచక్రవర్తి అనే మహానుభావుడైన అసురరాజు. ఓం శ్రీ సరస్వత్యై నమః.